హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణంలో 13వ అధ్యాయాన్ని మనం వివరించుకుంటున్నాం. ఈ అధ్యాయం మొత్తం కూడా కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే ఎలాంటి ఫలితం మనకు వస్తుందో వివరించడం జరిగింది. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదను, సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయటం ముఖ్యం. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగుతుంది. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారము చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలితమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందులోకి ఒక ఇతిహాసం ఉంది, చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. సువీర చరిత్రము. ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నది తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రులు దినదిన అభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమె చూచు వారలకు కనుల పండువుగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చింది. ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైస అయినా కూడా లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించ కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులనిద్దరిని అత్తవారింటికి పంపెను. అటులా ముని కుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంత వందకు జరిగిన వృత్తాంతం అంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకనొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చు దారిలో ఉన్న సువీరుని కలుసుకొని, ఓయి, నీవెవ్వడవు? నీ ముఖ వర్చస్సు కూడా రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నావు. నీవి అరణ్య మందు భార్యా బిడ్డలతో వసించుట కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము ఏలుచున్నాను. సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువు లాక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రమున కంటే కష్టమేదియును లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అట్లనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడైన వందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాము. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొన్నాను. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి మహాపాపమును, దరిద్రుడైన ధర్మ సూక్ష్మములు ఆలోచించక కన్యకను అమ్ముకున్నావా? కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్ర వనమము నరకమును అనుభవిస్తారు. ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు.
అదీనుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెళ్ళాడిన వారు చేయు గృహస్థ ధర్మమును వ్యర్థమవుటయే కాక అతడు మహా నరకం అనుభవిస్తారు. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసము నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించిన సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కల వారికి కన్యాదానము చేయుము. అటల చేసిన ఎడల గంగా మొనరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటయే కాక మొదట కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోతుంది అని రాజునకు హితోపదేశము చేయగా, అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండ భార్య బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడ్చుకుంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలరు, కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదునుగాక, కన్యాదానం మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించిన వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకంలో ఆశిపత్రవనం నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సౌఖ్యములు అనుభవించుచున్నాడు. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశముతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతటా శృతకీర్తి నెరిగినంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులు నరించి ఉన్నాను, నాకు ఈ దుర్గతి ఎలా కలిగే అని మనమునందనుకొని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడకి నమస్కరించి, ప్రభువు, నీవు సర్వజ్ఞుడు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటిని అంతయు సమంగా చూచుచుండు. నేనెప్పుడు ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారము గాని చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనముగా ఆశించి అమ్ముకొనను. కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరాల వారు అటు 3 తరాల వారును వారి అంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటయే కాక నీచ జన్మలెత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవనయు ధర్మాత్ముడవనయు నేనెరుగుదును కాన నీకొక ఉపాయం చెప్పేది. నీ వంశీయుడగు సువీరుడు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచడకు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అట్లా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకానికి వెళ్తారు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివాడు తమ ద్రవ్యమునందలి కన్యాదానము చేసిన లేక విధి విధానముగా ఆబోతునకు వివాహము నర్చినను కన్నా దాన ఫలమబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్లా చేసితివేమి? ఆ ధర్మ కార్యము వలన నీ పితృగణము తరించుదురు. పోయిరమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరములకు ఒక వర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసం సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేశాను. అటల కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకొనను. మరి శృతకీర్తి హితవు సువీరుల భార్య కన్యాదానము ఎలా చేస్తుంది అంటే, కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమవుతాయి. వివాహ సమయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందుతాడు. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకముకును వెళ్తాడు. ఇక్కడితో 13వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. కన్యాదాన ఫలితం ఎలా ఉంటుందో చూసారు కదండి. చక్కగా వివరించబడింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.